కేంద్రం పెట్రోల్‌పై రూ. 3.29 అలాగే డీజిల్‌పై రూ. 3.15 మరొక వైపు సీఎన్‌జీపై రూ. 2 పెంచింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మండలి ప్రభుత్వ విప్ అలాగే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధాని మాట్లాడి ఒక 2, 3 రోజులు అవుతున్నట్టుంది. మీరు అప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీపై పెంచిన ధరలను ఎలా చూస్తారు? అంటే కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న ఒక ఫారెన్ పాలసీ విధానం కానివ్వండి, ఏదైతే ఈరోజు ఉన్న వార్ సిచ్యువేషన్ వల్ల ఇటువంటి పరిస్థితులు లేవనెత్తుతాయి. ఏదైతే ఫారెన్ పాలసీలో వీరు ఏదైతే కొన్ని దేశాలకి న్యూట్రల్ రోల్ కాకుండా బయాస్గా వివరించడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి ముందుగానే ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయో ఆ నేపథ్యంలో ఆ సందర్భంలో పెంచకుండా తాత్కాలికంగా దాన్ని ఆపి ఎన్నికల రిజల్ట్స్ రాగానే ఇమీడియట్గా ఒక సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది కేవలము కేంద్ర ప్రభుత్వము సామాన్యమైన ప్రజల దృష్టిలో పెట్టుకొని పనిచేస్తలేదని చెప్పి దీనికి నిదర్శన. ఇప్పటికన్నా ఒకవైపు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతుంటే మరొక వైపు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధర పెంచి సామాన్యమైన పౌరులపైన, సామాన్యమైన ప్రజలపైన భారం మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలన తగ్గించి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్కువ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ నేతలు చెప్తున్నారు పక్కన్న దేశాలు చాలా కంట్రీస్ అమెరికాతో పాటు 11-50% పెంచాయి. ఇది కేవలం దేశంలో 3% పెంచితే ఇంత గగ్గోలా ఎందుకంటే అన్ని దేశాలు కూడా ఈ క్రైసిస్ను ఎదుర్కొంటున్నాయి. దీనికి ఎందుకు ప్రతిపక్షాలు రాదంతం చెప్తున్నాయి? ఇప్పుడు ఇతర దేశాలకి సంబంధించి అనేకమైన దేశాల్లో మనకంటే తక్కువ ధర పెట్రోల్, డీజిల్ కూడా అందిస్తున్న దేశాలు ఉన్నాయి. దాన్ని కంపారిజన్ తీసుకోకుండా కేవలం ఎక్కడైతే వార్లో పార్టిసిపేట్ చేస్తున్న కంట్రీస్ తోటి దీన్ని సాగుగా చూపించుకొని మనము భాగస్వాములం కాదు. ఈ 2 దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధంలో మనం భాగస్వాములం కాదు. కానీ భాగస్వాములైన కంట్రీస్ తోటి పోల్చుకొని అక్కడ పెరిగింది ఇక్కడ పెరిగితే తప్పైందని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇండియా ఒక న్యూట్రల్ కంట్రీ, శాంతిని కోరుకునే ఒక దేశంగా ఇండియా బయాస్డ్గా ఏ రోజు కూడా ఏ కంట్రీతో కూడా లేకుండా మీ అవగాహన లేని ఫారెన్ పాలసీ వల్ల బయాస్డ్గా మీరు వివరించడం వల్ల ఈరోజు భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది పడకుండా మీ యొక్క పరిపాలన అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మీరు ఒక విప్పుగా చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు తగ్గిస్తున్నారు, సైకిళ్ళ మీద పోతున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారు. దానికి సంబంధించి ఏం కామెంట్ చేస్తారు? ఈ రోజు ఉన్న పరిస్థితిలో నిజంగానే తక్కువ చేసుకుంటే పరిస్థితి సక్రమంగా సరిదిద్దుకునే పరిస్థితి ఉంటుందంటే తప్పనిసరిగా యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్గా అందరం కూడా వాహనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ రానున్న రోజుల్లో కంప్లీట్గా డీజిల్, పెట్రోల్ దొరకలేని పరిస్థితి ఏర్పడితే ఆ రోజు భారతదేశ ఎకానమీ దెబ్బతింటే మరి దానికి కారకులు అయిన భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. సరే, తాత్కాలికంగా నేను లేదా కొంతమంది నాయకులు వాహనాలు తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ సేవ్ అవుతుంది, తాత్కాలికంగా అది సంవత్సరాల పాటు ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా కావాలో ఆలోచించాలి. వ్యక్తిగతంగా నా కాన్వే దానికి సంబంధించి కూడా మా వెహికల్స్ని కూడా కుదించుకొని సింగిల్ వెహికల్లో తిరిగే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి కూడా ముందు నుంచో కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది, పెంచుతారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుంది. అదే నిజమైంది. పక్క దేశాల్లో మన దేశం కన్నా తక్కువ దేశాలని అటువంటి ఎందుకు పోల్చారు? నిజంగా ఈవీ వెహికల్కి సంబంధించి కానివ్వండి, కాన్వాయ్లకు సంబంధించి కొంత వాడకం తగ్గించడంలో కూడా మంచిదే, కానీ పూర్తి స్థాయిలో లేదు అంటే మాత్రం దేశ ఎకానమీ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అటు మండలి విప్పు అలాగే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అంటున్నారు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. ప్రధాని మాట్లాడి ఒక 2, 3 రోజులు అవుతున్నట్టుంది. మీరు అప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీపై పెంచిన ధరలను ఎలా చూస్తారు? అంటే కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న ఒక ఫారెన్ పాలసీ విధానం కానివ్వండి, ఏదైతే ఈరోజు ఉన్న వార్ సిచ్యువేషన్ వల్ల ఇటువంటి పరిస్థితులు లేవనెత్తుతాయి. ఏదైతే ఫారెన్ పాలసీలో వీరు ఏదైతే కొన్ని దేశాలకి న్యూట్రల్ రోల్ కాకుండా బయాస్గా వివరించడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి ముందుగానే ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయో ఆ నేపథ్యంలో ఆ సందర్భంలో పెంచకుండా తాత్కాలికంగా దాన్ని ఆపి ఎన్నికల రిజల్ట్స్ రాగానే ఇమీడియట్గా ఒక సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది కేవలము కేంద్ర ప్రభుత్వము సామాన్యమైన ప్రజల దృష్టిలో పెట్టుకొని పనిచేస్తలేదని చెప్పి దీనికి నిదర్శన. ఇప్పటికన్నా ఒకవైపు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతుంటే మరొక వైపు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధర పెంచి సామాన్యమైన పౌరులపైన, సామాన్యమైన ప్రజలపైన భారం మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలన తగ్గించి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్కువ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ నేతలు చెప్తున్నారు పక్కన్న దేశాలు చాలా కంట్రీస్ అమెరికాతో పాటు 11-50% పెంచాయి. ఇది కేవలం దేశంలో 3% పెంచితే ఇంత గగ్గోలా ఎందుకంటే అన్ని దేశాలు కూడా ఈ క్రైసిస్ను ఎదుర్కొంటున్నాయి. దీనికి ఎందుకు ప్రతిపక్షాలు రాదంతం చెప్తున్నాయి? ఇప్పుడు ఇతర దేశాలకి సంబంధించి అనేకమైన దేశాల్లో మనకంటే తక్కువ ధర పెట్రోల్, డీజిల్ కూడా అందిస్తున్న దేశాలు ఉన్నాయి.
దాన్ని కంపారిజన్ తీసుకోకుండా కేవలం ఎక్కడైతే వార్లో పార్టిసిపేట్ చేస్తున్న కంట్రీస్ తోటి దీన్ని సాగుగా చూపించుకొని మనము భాగస్వాములం కాదు, ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధంలో మనం భాగస్వాములం కాదు. కానీ భాగస్వాములైన కంట్రీస్ తోటి పోల్చుకొని అక్కడ పెరిగింది ఇక్కడ పెరిగితే తప్పేందని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇండియా ఒక న్యూట్రల్ కంట్రీ, శాంతిని కోరుకునే ఒక దేశంగా ఇండియా బయాస్డ్గా ఏ రోజు కూడా ఏ కంట్రీతో కూడా లేకుండే మీ అవగాహన లేని ఫారెన్ పాలసీ వల్ల బయాస్డ్గా మీరు వివరించడం వల్ల ఈరోజు భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది పడకుండా మీ యొక్క పరిపాలన అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మీరు ఒక విప్పుగా చాలా మంది నాయకులు ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు తగ్గిస్తున్నారు, సైకిళ్ళ మీద పోతున్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారు. దానికి సంబంధించి ఏం కామెంట్ చేస్తారు? ఈ రోజు ఉన్న పరిస్థితిలో నిజంగానే తక్కువ చేసుకుంటే పరిస్థితి సక్రమంగా సరిదిద్దుకునే పరిస్థితి ఉంటుందంటే తప్పనిసరిగా యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్గా అందరం కూడా వాహనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ రానున్న రోజుల్లో కంప్లీట్గా డీజిల్ పెట్రోల్ దొరకలేని పరిస్థితి ఏర్పడితే ఆ రోజు భారతదేశ ఎకానమీ దెబ్బతింటే మరి దానికి కారకులు అయిన భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. సరే, తాత్కాలికంగా నేను లేదా కొంతమంది నాయకులు వాహనాలు తగ్గించుకుంటే పెట్రోల్ డీజిల్ సేవ్ అవుతుంది, తాత్కాలికంగా అది సంవత్సరాల పాటు ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా కావాలో ఆలోచించాలి. వ్యక్తిగతంగా నా కాన్వే దానికి సంబంధించి కూడా మా వెహికల్స్ని కూడా కుదించుకొని సింగిల్ వెహికల్లో తిరిగే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కూడా ముందు నుంచో కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది, పెంచుతారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతుంది. అదే నిజమైంది. పక్క దేశాల్లో మన దేశం కన్నా తక్కువ దేశాలని అటువంటి ఎందుకు పోల్చారు? నిజంగా ఈవీ వెహికల్కి సంబంధించి కానివ్వండి, కాన్వాయ్లకు సంబంధించి కొంత వాడకం తగ్గించడంలో కూడా మంచిదే, కానీ పూర్తి స్థాయిలో లేదు అంటే మాత్రం దేశ ఎకానమీ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అటు మండలి విప్పు అలాగే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అంటున్నారు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. ప్రధాని మాట్లాడి ఒక 2-3 రోజులు అవుతున్నట్టుంది. మీరు అప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, CNG పై పెంచిన ధరలను ఎలా చూస్తారు? అంటే కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న ఒక ఫారెన్ పాలసీ విధానం కానివ్వండి, ఏదైతే ఈరోజు ఉన్న వార్ సిచ్యువేషన్ వల్ల ఇటువంటి పరిస్థితులు లేవనెత్తుతాయి, ఏదైతే ఫారెన్ పాలసీలో వీరు ఏదైతే కొన్ని దేశాలకి న్యూట్రల్ రోల్ కాకుండా బయాస్గా వివరించడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది అని చెప్పి ముందుగానే ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయో ఆ నేపథ్యంలో ఆ సందర్భంలో పెంచకుండా తాత్కాలికంగా దాన్ని ఆపి ఎన్నికల రిజల్ట్స్ రాగానే ఇమీడియట్గా ఒక సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది కేవలము కేంద్ర ప్రభుత్వము సామాన్యమైన ప్రజల దృష్టిలో పెట్టుకొని పనిచేస్తలేదని చెప్పి దీనికి ఇది నిదర్శన. ఇప్పటికన్నా ఒకవైపు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గుతుంటే మరొక వైపు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర పెంచి సామాన్యమైన పౌరులపైన సామాన్యమైన ప్రజలపైన భారం మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలన తగ్గించి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్కువ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ నేతలు చెప్తున్నారు పక్కన దేశాలు చాలా కంట్రీస్ అమెరికాతో పాటు 11 to 50% పెంచాయి. ఇది కేవలం దేశంలో 3% పెంచితే ఇంత గగ్గోలా, ఎందుకంటే అన్ని దేశాలు కూడా ఈ క్రైసిస్ను ఎదుర్కొంటున్నాయి. దీనికి ఎందుకు ప్రతిపక్షాలు రాదంతం చెప్తున్నాయి? ఇప్పుడు ఇతర దేశాలకి సంబంధించి అనేకమైన దేశాల్లో మనకంటే తక్కువ ధర పెట్రోల్ డీజిల్ కూడా అందిస్తున్న దేశాలు ఉన్నాయి. దాన్ని కంపారిజన్ తీసుకోకుండా కేవలం ఎక్కడైతే వార్లో పార్టిసిపేట్ చేస్తున్న కంట్రీస్ తోటి దీన్ని సాగుగా చూపించుకొని మనము భాగస్వాములం కాదు, ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధంలో మనం భాగస్వాములం కాదు. కానీ భాగస్వాములైన కంట్రీస్ తోటి పోల్చుకొని అక్కడ పెరిగింది ఇక్కడ పెరిగితే తప్పేందని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇండియా ఒక న్యూట్రల్ కంట్రీ, శాంతిని కోరుకునే ఒక దేశంగా ఇండియా బయాస్డ్గా ఏ రోజు కూడా ఏ కంట్రీతో కూడా లేకుండా మీ అవగాహన లేని ఫారెన్ పాలసీ వల్ల బయాస్డ్గా మీరు వివరించడం వల్ల ఈరోజు భారతదేశానికి ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని సామాన్యమైన ప్రజలకి ఇబ్బంది పడకుండా మీ యొక్క పరిపాలన అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.